గా సార్ అంటే తన ఎంతో మంది తన కెరీర్ లో క్రిమినల్స్ ను చూశాడు. ఎందుకు క్రిమినల్స్ పుడతారని అనేది కూడా మీరు ఆ పరిస్థితులు అవన్నీ చూశారు. చెప్పండి, ఏంటి అసలు ఇంత దారుణానికి దారి తీసిన సైకాలజీ ఎందుకు వచ్చింది? 100% అయితే ఒక సైకాలజిస్ట్ గా ఫస్ట్ ప్రోటోకాల్ ఏంటంటే మేము కేస్ స్టడీ లోపల అంటే వాళ్ళ పర్సనల్ హిస్టరీ, సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తీసుకున్నాకే కేస్ అనాలిసిస్ చేయాలి. అయితే బికాస్ ఇక్కడ మనకి ఆ అబ్బాయి లేడు కాబట్టి మనకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ డేటా అంతా చూస్తే ఇప్పుడు తండ్రి ఇలాంటి వాడు మనకు తెలుస్తోంది. ఓకే, అంటే పూర్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుస్తోంది. సో బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ని బట్టి అతనికి ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక బ్యాట్ కావాలి అనే దాని గురించి, ఇర్రెగ్యులర్ అంటే ఆ సోషో ఎకనామిక్ కండిషన్స్ లోపల, అండ్ సార్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశారు అంటే బాగా ఈ క్రైమ్ అంటే మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాము, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు. ఎందుకు అంటే అసలు మైండ్ లోకి డేటా వెళ్ళడమే ఎలా వెళ్తుంది అంటే త్రూ ఆర్ 5 సెన్స్ ఆర్గన్స్. ఈ 5 సెన్స్ ఆర్గన్స్ లో మెయిన్ మన కళ్ళు, చెవులు, ఈ రెండింటి ద్వారా ఎప్పుడైతే డేటా వెళ్ళి మన బ్రెయిన్ లో కూర్చుంటుందో డేటా ప్రాసెసింగ్ అంటే మనకు వచ్చే థాట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనం చూడడం, వినడం ద్వారానే జనరేట్ అవుతాయి. ఇప్పుడు చిన్న మనసులో నాటుకుపోయే ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనం చూసే వాటి నుంచే వస్తున్నాయి. సో ఎక్కువ ప్రభావం ఇవాళ రేపు పిల్లలకి ఎక్కడి నుంచి జరుగుతోంది అంటే మెయిన్ వచ్చేసి సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఎక్కడ చూడండి ఇదే, రైట్? అండ్ మనకు వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా అంటే పోలీసులు ఇచ్చింది కానివ్వండి, మిగిలింది కానివ్వండి చూస్తే అతను ఎక్కువగా వాచ్ చేసినవన్నీ క్రైమ్ స్టోరీస్. అండ్ స్కూల్కి ఎక్కువగా వెళ్ళకపోవడము, అతని ఇంట్రెస్ట్ టువర్డ్స్ వాళ్ళ తమ్ముడితో ఇతను క్రికెట్ ఆడడము, సో ఎప్పుడు ఆ బ్యాట్ మీద ఇతనికి ఇంట్రెస్ట్ ఉండడము, ఆ తమ్ముడు ఇతనికి బ్యాట్ ఇవ్వకపోవడము, సో ఎట్లయినా నేను ఆ బ్యాట్ సాధించాలి అనే దృఢ సంకల్పము. అండ్ బహుశా ఇంట్లో వాళ్ళు నోటీస్ చేశారో చేయలేదో మరి కండక్ట్ డిజార్డర్ సిమ్టమ్స్ చిన్నప్పటి నుంచి ఉండాలి. కండక్ట్ డిజార్డర్ అంటే ఏంటి? స్టెబర్నెస్, అంటే నాకు ఏది కావాలో ఎట్టి పరిస్థితిలో అది సాధించాలి, లేకపోతే ఎవరి మాట వినకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి సడన్ గా రాత్రికి రాత్రి ఇట్లాంటి నేచర్ అనేది రాదు. చైల్డ్హుడ్ నుంచి మొండితనం చేయడం. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఫాదర్ కూడా ఎలాంటి టెండెన్సీస్ ఉన్నాయి, అందుకనే మనం జెనెటికల్ గా ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాం. ఫాదర్ కి కూడా ఎలాంటివి ఉన్నాయి, ఆల్రెడీ హీస్ ఎడిక్టెడ్ కాబట్టి మందుకే అలవాటు అయ్యి ఆయన ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటే తల్లి ఉద్యోగానికి వెళ్తోంది. సో మైట్ బి సమ్ జెనెటికల్ సిమ్టమ్స్ ఆర్ దేర్ విత్ ద సన్, లైక్ మెంటల్ స్టెబిలిటీ అనేది ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతోంది. కాకపోతే అతను ఇంకా చిన్నతనంలో ఉన్నాడు, 10th క్లాస్ లో ఉన్నాడు కాబట్టి మనకు ఎనలైజ్ చేయడానికి కావాల్సిన అన్ని ఎవిడెన్సెస్ ఎక్కడ దొరకలేదు, బయట వాళ్ళు కావాల్సిన సిమ్టమ్స్ అన్ని. సో వీటన్నిటి మూలంగా మరి అతను బ్యాట్ కోసం ఇంత స్క్రిప్ట్ ఇన్ఫ్లుయెన్సర్. మీరు బెంగళూరులో ఒక రీసెంట్ ఒక కేసు చూస్తే కూడా డెత్ నోట్ అనే సిరీస్ చూసి 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 ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి హీ కమిటెడ్ సూసైడ్. సింపుల్. ఎందుకు అంటే అందులో ఒక క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ మూలంగా. అలా క్రైమ్ సిరీస్ ఎక్కువగా చూసి 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 బ్యాట్ కోసం ఎంత వరకన్నా తెగించచ్చు అనే మోటివేషన్ మూలంగా హీ మైట్ హ్యావ్ కమిటెడ్ దిస్ ఇన్స్టెన్స్. కాబట్టి సార్ చెప్పినట్టు అంటే ఇప్పుడు క్రైమ్ రేటు మొత్తం కంట్రోల్ చేయడం పాసిబుల్ పోలీసు వల్లనో ఇంకొక వాటి వల్లనో అవ్వదు. కాబట్టి ప్రతి ఇంటి నుంచి ఇది జనరేట్ అవ్వడం అని ఇంపార్టెంట్. సో ఎప్పుడు నేను చెప్తాను, ఇంటి నుంచి, స్కూల్ నుంచి, అలా ప్రతి చోట నుంచి మారుతూ వస్తూ ఉంటే మనం అన్ని చోట్ల ఇది కంట్రోల్ చేయడం అనేది సాధ్యమవుతుంది. సో ఎలా అంటే మరి మీడియా ఇప్పుడు మంచి చూపిస్తారు, చెడు చూపిస్తారు, కానీ ఎక్కువ వ్యూస్ దేనికి వస్తున్నాయి అది నేను చెప్పక్కర్లేదు, సమాజంలో అందరు చెప్తారు. ఒక భగవద్గీతను డిస్ప్లే చేస్తారు, దానికి ఎక్కువ వ్యూస్ రావు, ఒక 1000 వ్యూస్ వస్తాయి. అదే ఒక అక్రమ సంబంధాల గురించి, ఒక మర్డర్ గురించి, ఇప్పుడు ఈ క్రైమ్ కేసెస్ చూడండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. సో ఎందుకు అంటే పబ్లిక్ మైండ్స్ లోనే దే గెట్ మోర్ అట్రాక్టెడ్ టు ద నెగిటివ్ ఆస్పెక్ట్స్. సో పబ్లిక్ కూడా దాన్నే చూస్తున్నారు కాబట్టి మీడియాస్ కూడా అవే డిస్ప్లే చేస్తున్నాయి. ఓకే, సో ఫస్ట్ అలా అని ఇప్పుడు రీసెంట్ గా నరసింహ మూవీ ఒకటి వచ్చింది, మరి దాన్ని కూడా ప్రజలు ఆదరించారు కదా. సో మూవీస్ కూడా మరి మంచి మూవీస్ తీయొచ్చు కదా. తీసినప్పుడు ఒకప్పుడు చిరంజీవి, సాక్షి శివానందది స్నేహం మీద ఒక మూవీ వచ్చింది. దట్ ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్ లైక్ ఓకే మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు, ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ లవ్. సో అంటే మనం చూపించే విధానాన్ని బట్టి వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద మైండ్ ఆఫ్ ది అదర్ పీపుల్. కాబట్టి మనము
మీడియాలో సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో దయచేసి వాళ్ళు కూడా కంటెంట్ మార్చుకోవచ్చు. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు చూసే కంటెంట్ మీద కంట్రోల్ పెట్టొచ్చు. స్కూల్ ఎవరైతే ఉన్నారో కేవలం మార్కులు, స్టడీస్, సబ్జెక్ట్సే కాదు, దయచేసి వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్, అసెస్మెంట్స్ మీద, బికాస్ గవర్నమెంట్ ఆల్సో మేడ్ ఇట్ మ్యాండేటరీ. సో అది నామకే వాస్తే కాకుండా రైట్ కొంచెం సీరియస్ గా కూడా తీసుకుంటే బాగుంటుంది. రైట్ సార్, చెప్పండి వెంకటరెడ్డి గారు, మీరు జనరల్గా లో ఎకానమీ గ్రూప్ నుంచి వచ్చిన పిల్లలతోటి వర్క్ చేస్తుంటారు, చిల్డ్రన్స్తో వర్క్ చేస్తుంటారు. అంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా ఇలాంటి నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తాయా? యాక్చువల్లీ పిల్లలు ఇప్పుడున్న పిల్లలంతా కూడా ఈ Y2K జనరేషన్, 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లలు. ఇప్పుడు ఈ అబ్బాయి అయితే 2010లో. సో ఈ పిల్లలంతా పెరుగుతున్న ప్రపంచం రెండు ప్రపంచాల మధ్యన. ఇక్కడ ఉన్న వాళ్ళ బాల్యంలో మనకి ఇవన్నీ లేవు, రెండో ప్రపంచం లేదు, ఒక ప్రపంచంలో బతికాం. ఆ ప్రపంచం ఫిజికల్, మీరు సార్ అంటున్న ఫ్యామిలీ ఇదంతా. బట్ ఇప్పుడున్న బాల్యము, ముఖ్యంగా యవ్వన దశ, ఈ వర్చువల్ లైఫ్ ఒకటి, ఫిజికల్ లైఫ్ ఒకటి, రెండు లైఫ్స్లో రెండు ప్రపంచాలు అవి. బట్ ఈ పెద్దలుగా మనం పేరెంట్స్ అంటున్నాం కదా, మేము పనిచేస్తున్న కమ్యూనిటీస్ కూడా దాదాపుగా 60-70% ఆర్ పూర్ అండ్ డిజిటల్ ఇలిటరసీ వర్సెస్ డిజిటల్ లిటరసీ. మనం అందరం డిజిటల్ అనుకుంటున్నాం కానీ పిల్లలతో పోల్చుకుంటే మనము ఇల్లిటరసీ, నిరక్షరాస్యులం, డిజిటల్ నిరక్షరాస్యులం. సో ఆ పిల్లలు చాలా ఐక్యూ లెవెల్లో కానీ చాలా అడ్వాన్స్లో ఉన్నారు, వాళ్ళ ప్లానింగ్ కానీ వాళ్ళ ఆలోచన కానీ. మేము చూసింది ఏంటంటే ఈ కుటుంబాలకు, అన్ని కుటుంబాలకు, మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ పేదలు, వీళ్లకు పిల్లలతో మాట్లాడే నైపుణ్యతలు, పెద్దలకు పిల్లలతో మాట్లాడే నైపుణ్యత కానీ, పిల్లలతో సంభాషణ చేసే నైపుణ్యత కానీ, ఈ నైపుణ్యతను లేనితనం ఈ ఈ సమస్యలకు కారణం అని మేము బలంగా మాకు తెలుస్తుంది. అంటే పెద్దలకు ఆ నైపుణ్యత లేకపోవడం. ఎస్, పిల్లలతో ఈ తరం పిల్లలతో మనతోని మన పేరెంట్స్ మాట్లాడే తీరు అదంతా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆ స్కిల్ ఉండే, వేరే డైవర్షన్స్ లేవు. కాబట్టి ఈ పిల్లలతో, ఇప్పుడున్న తరం పిల్లలతో మాట్లాడే నైపుణ్యతలు పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఇది ఒక నీజర్క్ రియాక్షన్ కాదు, ఇది సార్ చెప్పారు, ప్రతి ఇంట్లో అందరి ఇళ్లలో జరగబోయే పరిణామం ఇది. ఇంత తీవ్రత ఉండకపోవచ్చు కానీ విత్డ్రాయింగ్ అంటే పిల్లలు వినకపోవడం, పెద్దల మాట